హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే హెయిర్ స్టైల్ అయితే వెడ్డింగ్ లుక్ హెయిర్ స్టైల్ అండి. మోస్ట్లీ వెడ్డింగ్ అయితే బాగుంటుంది అండ్ ఏదైనా ఫంక్షన్స్కి అయినా ట్రై చేయొచ్చు, యువర్ విష్ అండి. బట్ ఆన్ శారీస్ ఆర్ లెహెంగాస్కి అయితే ఈ హెయిర్ స్టైల్ అనేది సూపర్గా సెట్ అవుతుంది, అది ఎవరికైనా సరే. సో నేను ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ ఏంటో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నేను మధ్యలో పాపడ్ తీసుకొని హెయిర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. చేశాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి హాఫ్ హెయిర్ ఫ్రంట్ తీసుకున్నానండి. దీన్ని హాఫ్ వచ్చేసి ఒక రోల్ చేస్తున్నాను. మిగతా హాఫ్ హెయిర్ని వన్ మోర్ టైం అనేది నేను ఇక్కడ రోల్ చేస్తున్నానండి. ఇలా మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఇక్కడైతే నేను క్లిప్ పెట్టేశాను. అంటే లూజ్ అవ్వకుండా, ఒకరి హెల్ప్ లేకుండా అలా క్లిప్ అనేది సెట్ చేసేసుకున్నాను హెయిర్తో. ఇప్పుడు ఫ్రంట్ కూడా నేను రోల్ చేసేస్తున్నాను. సేమ్ ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు కూడా రోల్ చేసుకోండి. ఇలా రెండిటికి క్లిప్ పెట్టేసుకోండి, సో దట్ లూజ్ అవ్వదన్నమాట. ఆ రోల్స్ అనేవి లూజ్ అవ్వవు. ఇక్కడ కొంచెం పైకి లాక్కోండి, సో దట్ ఏంటంటే కొంచెం ఎత్తుగా ఆ రోల్స్ అనేవి క్లియర్గా చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇక్కడ నేను సైడ్ పిన్స్ పెడుతున్నాను, బట్ అది ఎలా పెడుతున్నాను అంటే ఆ సైడ్ పిన్స్ పెట్టినట్టే కనిపించదు అనమాట. నార్మల్గా మనం డైలీ ఎలా పెట్టుకుంటామో అలా కాకుండా ఆ రోల్లోకి మనం రోల్ చేసాం కదా, దానిలోకి కానీ మనం ఆ పిన్ని కానీ పెట్టినట్టయితే మనకి పిన్స్ అనేవి కనిపించవు. సో లెఫ్ట్ సైడ్ అయితే ఎలా అయితే హెయిర్ స్టైల్ వేసానో, సో రైట్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే. మళ్ళీ హాఫ్ హెయిర్ తీసుకున్నాను, 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. టూగా నేను రోల్ చేస్తున్నాను. వన్ మోర్. నేను ఇక్కడ హెయిర్ని ఏం సాఫ్ట్నింగ్ జెల్స్ ఆర్ ఏమీ అప్లై చేయలేదు, న్యాచురల్గానే వేస్తున్నాను. బౌన్సీగా హెయిర్ బాగుంటుంది. సేమ్ లెఫ్ట్ సైడ్ లాగే రోల్ చేసి పిన్స్ పెట్టేశాను. ఇక్కడ నేనైతే పైన ప్లెయిన్గా ఉంచకుండా ఫస్ట్ కోమ్ చేస్తాను. ఇప్పుడు లిటిల్ అమౌంట్ ఆఫ్ హెయిర్ తీసుకొని నేను ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అయితే ఇక్కడ వేస్తున్నాను. పైనుంచి అల్లుకుంటూ ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ వేస్తున్నాను ఇక్కడ. సేమ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే మీరు ఫాలో అవ్వండి. ఈ హెయిర్ స్టైల్ అనేది సింపుల్గా వేసేయచ్చు మీరు. ఇక్కడైతే రైట్ సైడ్ వచ్చేసి నేను క్లిప్ తీసేసి ఆ రోల్స్ అనేవి హెయిర్లో కలిపేసాను అనమాట. అబ్జర్వ్ క్లియర్లీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే నేను పిన్ చేసినవి పిన్స్ తీసేసి హెయిర్లో కలిపేసుకున్నాను. కలిపేసి ఇప్పుడు రోల్స్ అనేవి కలిపేస్తున్నాను. ఒకసారి మీరు కలిపే ముందు ఒకసారి రోల్ చేసుకోండి, సో దట్ ఏంటంటే కొంచెం లూజ్ అయినా సెట్ అవుతాయి. సో ఇంతే అండి, సేమ్ ఇలానే రోల్ చేసుకొని సేమ్ ఎలా అయితే చూపిస్తున్నానో అలానే రోల్ చేసుకొని ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్తో ఈ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఎలా చూపించానో అలా. ఇక్కడ ఫ్రెంచ్ బ్రైడ్ అయితే కంప్లీట్ అయింది. దీని హెయిర్ మొత్తాన్ని నేనైతే పోనీటైల్ వేసేస్తున్నాను.
రబ్బర్ బ్యాండ్తో బ్లాక్ రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. సో దట్ ఏంటంటే హెయిర్లో కలిసిపోతుంది, బ్యాండ్ అనేవి మీకు హైలైట్ అవ్వదు. ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మెయిన్ ఇక్కడే అండి, హెయిర్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసి 3 పాయల జడ మనకి అందరికీ వచ్చు కదండి. సో ఆ 3 పాయల జడ అల్లుకుంటూ కొంచెం కొంచెం చాలా లైట్గా అనమాట కొంచెం కొంచెం హెయిర్ అనేది యాడ్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలి. సేమ్ మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలా మొత్తం ఆ లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం మీరు అలానే అల్లుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, అవి వేసేయండి సన్నవి. సేమ్ లెఫ్ట్ సైడ్ ఎలా అయితే మీరు వేశారో సేమ్ రైట్ సైడ్ కూడా 3 పాయల జడ అల్లుకొని కొంచెం కొంచెం హెయిర్ అనేది యాడ్ చేసుకుంటూ సేమ్ లెఫ్ట్ సైడ్ ఎలా చేశారో రైట్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే చేయండి. లాస్ట్లో అయితే రబ్బర్ బ్యాండ్ వేసేసాను. ఇప్పుడు ఏంటంటే మీరు రెండింటిని రబ్బర్ బ్యాండ్ వేసేసారు కదా, ఆ 2 ఎడ్జెస్ అనేవి తీసుకొని ఫోల్డ్ చేయండి. జస్ట్ ఎలా అయితే చూపించానో ఫోల్డ్ చేసి మీ పైన ఉన్న పోనీటైల్ వేసుకున్న రబ్బర్ బ్యాండ్లోకి అలా మడత పెట్టేసేయండి. మడత పెట్టేసి దోపేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఉంటే ఏదో చిన్న పోనీటైల్ లాగా ఉంటుంది, షార్ట్ హెయిర్ వాళ్ళకి లాగా ఉంటుంది. సో ఆ హెయిర్ స్టైల్కి లుక్ రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే 2 సైడ్స్ తీసుకొని ఒక క్లిప్ అనేది పెట్టేసుకోండి. ఏదైనా స్టోన్ క్లిప్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ కింద వచ్చేసి బ్యాక్ సైడ్ లోపల సైడ్ ఎడ్జెస్లో ఒక చిన్న ప్లక్కర్ అనేది సెట్ చేసుకోండి. సో 2 పార్ట్స్గా ఓపెన్ అవ్వదు అనమాట. సో దట్ ఏంటంటే అలా చేసినట్లయితే సో ఇంతేనండి హెయిర్ స్టైల్ అయితే. మీ దగ్గర ఏమైనా హెయిర్ యాక్సెసరీస్ ఉంటే వాటితో సెట్ చేసుకోండి. ఇంతే అండి లుక్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కమెంట్ చేయండి హెయిర్ స్టైల్ అనేది ఎలా ఉందో. మీ కమెంట్ అనేది మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాతో షేర్ చేసుకుంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ అండి. ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఐ విల్ డూ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.